ఉదయం నుంచి కూడా అంతా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు. నో ఛాన్స్ అనే చెప్పాలి, చూడాలి నో ఛాన్స్ అనే చెప్పాలి. కానీ కారు లోపలికి వెళ్తుంది. సాధారణంగా లోపలికి అల్లు అర్జున్ పికప్ చేసుకోవడానికి వెళ్ళేటువంటి కారు ఒకటి, పర్సనల్ కారు, అలా ఇంటి నుంచి వచ్చినటువంటి కారు లోపలికి వెళ్తుంది. ఆ కారు వెళ్ళిన తర్వాత ఆ కారులో ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి లోపల ఆయన మళ్ళీ అభివాదం చేసే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ మీడియాతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఒకవేళ మళ్ళీ అభివాదం చేస్తే కనుక మళ్ళీ ఒకవేళ అభివాదం చేస్తే మళ్ళీ సిచ్యువేషన్ అన్కంట్రోలబుల్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అభివాదం చేయకపోవచ్చు, డైరెక్ట్ గా వెళ్ళే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున క్రేజీ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా. రైట్ మధు, ఇక్కడ మీ చుట్టూ కనబడే వాళ్ళంతా కూడా చిన్న పిల్లలే, వాళ్ళంతా కూడా అంత స్కూల్కి వెళ్ళే వయసు ఉన్న వాళ్ళే, చిన్న పిల్లలే. మరోసారి పెద్ద క్రౌడ్ ఉంది, చిన్న పిల్లలు చేరుకున్నారు. సో ఇప్పటికి ఇన్సిడెంట్ ఒకటి చూస్తున్నాం మనం. ఆ ఇన్సిడెంట్ కారణంగా ఆలోచన అక్కడ చేరుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున జనం గుమికూడడంతో పోలీసు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? చిన్న పిల్లల్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అని చేస్తున్నారా? వీళ్ళంతా కూడా ఇది చెంచల్గూడ జైలు దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. పెద్ద ఎత్తున అభిమానులతో పాటు మీడియా చేరుకుంది. చాలా ఎప్పుడు కొద్దిసేపట్లో రిలీజ్ అవ్వనున్నటువంటి మధు, ఇక్కడ మీ చుట్టూ అందరూ కూడా చిన్న పిల్లలే ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు మీ చుట్టూ అంతా కూడా. అంటే ఇప్పటికే ఒక ఘటన జరిగింది కాబట్టి ఆ ఘటన ఆధారితంగానే ప్రస్తుతం ఆయన్ని అక్కడి చెంచల్గూడ జైలు దగ్గరికి కూడా వెళ్లారు. ప్రస్తుతం అదే స్థాయిలో జనం గుమికూడుతున్నారు, చిన్న పిల్లలంతా అక్కడ చేరుకున్నారు. వారిని ఇప్పుడైనా కనీసం అక్కడి నుంచి పంపించే ప్రయత్నం పోలీసులు ఏమైనా చేస్తున్నారా? ఆయన ఒక్కసారిగా బయటకు వస్తే మరోసారి ఆ రకంగానే ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ. సచిన్ కూడా ఉన్నాడు నాతో పాటు, మన కొలీగ్ సచిన్ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ఎట్లా అనిపిస్తాం ఇంతమంది యూత్ మొత్తం చిన్న పిల్లలు ఇక్కడికి వచ్చినటువంటి? ఆర్టీఓ ఒకటే చెబుతుంది, దయచేసి పిల్లలు ఎవరైనా సరే ఇక్కడ చూస్తూ ఉంటే పిల్లలు ఇక్కడి నుంచి పంపించండి, వాళ్ళ ప్రాణాలు మనకు ముఖ్యం. ఐ రిక్వెస్ట్ एवरीवन हियर, ఇక్కడ చిన్నపిల్లలు ఉంటే जो भी बच्चे यहाँ से दूर रख दीजिए, क्योंकि जब आने के वक्त में थोड़ा से शोर मचा हो सकता है, बच्चों को चोट लग जाएगा, जान जाने की खतरा है. यहाँ से बच्चों को यहाँ दूर सेंड कर दीजिए. हम लोग यही गुजारिश करते हैं हम आपसे कि बच्चे जो भी है यहाँ से दूर सेंड कर दीजिए, उनकी जान बचा दीजिए, क्योंकि स्टैम्पेड्स होते रहते हैं, हम लोग देखते रहते हैं. तो रिक्वेस्ट ओनली